మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ వీడియోలో క్రీస్తు శిలువలో చేసిన యాగమే దేవుని యొక్క విముక్తి. అంటే దేవుడు మన కోసం చేసిన విముక్తి ఏంటిది? దేవుడు అన్న మాట, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. యోహాను సువార్త 1:29. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. యెషయా గ్రంథం 53:4-6. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొట్టబడిన వానిగాను దేవుని వలన బాధింపబడిన వానిగాను శ్రమలలో నుండి వానిని మనమతనిని ఎంచితిమి. మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలగొట్టబడెను, మన సమానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మన అందరి దోషములను అతని మీద మోపెను. లోక పాపము మన అందరి దోషము మన ప్రభువైన యేసుక్రీస్తు ఏనాడో భరించి మోసి కల్వరి కొండపై ప్రాయశ్చిత్తం చేసెను గదా. ఈనాడు ఇంకను ఈ లోక పాపము విస్తరించుటకు కారణమేమి? మన పాపములను మోయుచున్న ప్రభువును చూడకపోవుటయు విశ్వాసముతో ఆయనపై మన భారమును మోపకపోవుటయే ఈ లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అయిన యేసుక్రీస్తును గూర్చి లోకమంతటికి వెళ్ళి ప్రకటించకపోవుట వలననే మన దేశంనకు స్వతంత్రం ఎప్పుడో వచ్చినది. సంతోషిస్తున్నాము గాని విగ్రహారాధన, లంచగుండము, వ్యభిచారము పెరిగిపోతూనే ఉన్నాయి. మరోపక్క విడాకులు, మత్తుమందులు, ఆత్మహత్యలు, కట్నం పేరుతో చిత్రహింసలు, హత్యలు పెరిగిపోచున్నవి. జీవింపబడిన క్రైస్తవ సంఘములు బిల్డింగులు కట్టుకుంటలో మనస్సు పెట్టి ఆత్మల సంపాదన విషయంలో నిర్లక్ష్యంగా ఉంటుండగా, మరోపక్క అనేక సంవత్సరాల పోరాటముల తర్వాత ఆస్తులను, ఆలయాలను కూర్చిపెట్టిన క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ సంస్థలు, ఆ సంస్థ నాయకులు ప్రభు యొద్దకే వెళ్ళి వాటిని పంచుకొంటకు కోట్లకెక్కుట ఎంత శోచనీయం. నేడైనా లోక పాపమును మోసుకొని పోయే ఆ ప్రభు వైపు చూద్దాం. నామకార్థపు స్థితిలో నాశనపురానికి పోవుచున్న క్రైస్తవ లోకానికి గొర్రెపిల్లను చూపిద్దాం. ప్రభావంతో కృంగిపోతూ పాపపు ఉచ్చుల్లో పరితపిస్తున్న జనులకు ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అని ప్రకటిద్దాం. మన మాటలలో, ప్రవర్తనలో, బోధలో ఈ గొర్రెపిల్ల అయిన క్రీస్తు యేసును చూపిద్దాం. నేటి పాప లోకానికి విముక్తి క్రీస్తు శిలువలో చేసిన యాగమే. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.